గోపన్నకి జై గోపన్నకి జై గోపన్నకి జై గోపన్నకి నేనే గోపిని జ్యోతి ఎక్కడ జ్యోతి 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 అక్కడున్నావా అహనా పెళ్ళి అంట మోహనా పెళ్ళి అంట అహనా పెళ్ళి అంట జ్యోతి నువ్వు నాకు వరసంట నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంట నువ్వు ఒప్పుకోపోతే హరిచంద్రుడు పార్వతిని చిచి ఎన్టీ రామారావు జమునిని అది కూడా కాదు చెప్పరా కృష్ణుడు రుక్మిణి నెత్తికెళ్ళినట్టు నేను నెత్తికెళ్ళిపోతాను పెళ్లి చేసేసుకున్నామా మా బాబాయ్ చెప్పాడు బాబాయ్ చెప్పాడు అందుకే వద్దుందా నీకు ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏంట్రా పని పొండవతలకి రేపు పండిరా మేము పెద్ద మాట మాట్లాడుకుంటున్నాం నువ్వు చెప్పు ఏం చెప్పేది ఆఫీస్కి వచ్చి అల్లరేంటి ఆలోచన చేస్తే ఇంకెవరన్నా వచ్చి నేను పెళ్లి చేసేసుకుంటారని బాబాయ్ చెప్పాడు అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను మనం వారసత్వంగా పెళ్లి చేసేసుకున్నాం వరస సంగతి సరే మరి వయసు సంగతి ఏంటి నీ వయసు ఎంతో తెలుసా నీకు నేనేం పిచ్చాను అనుకున్నావా మా అమ్మ చెప్పింది 24 మరి నా వయసు ఎంతో తెలుసా 29 పూర్తవుతుంది అయితే ఏంటి 24 కంటే 29 ఎక్కువ మొగుడు వయసు కంటే పెళ్ళ వయసు ఎప్పుడు తక్కువగా ఉండాలి లేకపోతే బలహీనం అంటారు నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది ఇంకో ఉండు కనుక్కొని చెప్తాను ఏంటి 24 ఎక్కువ 29 ఎక్కువ 29 ఎక్కువ ఆ మాత్రం తెలీదా పిచ్చోడా 29 ఎక్కువ విన్నావుగా నీకంటే పెద్దదానైనా నన్ను చేసుకుంటే నీకు పాపం గోపి నువ్వు చచ్చిపోయి పైలోకం వెళ్ళాక అక్కడ యమధర్మరాజు నీ గోళంలో సూదులుకొస్తాడు సలసల కాగే నూనెలో స్వయిన్ వేయిస్తాడు నువ్వు బాధపడుతూ నేను చూడలేను గోపి అందుకే నన్ను పెళ్లి చేసుకోదే మరి ఇప్పుడు ఎలా మీలో ఎవరో ఒకరిని చేసుకోమని బాబాయ్ చెప్పాడా పూరి దుర్గని చేసేసుకుంటాను అయ్యో దుర్గకి 24గా గోపి పెళ్లి కూతురు వయసు ఎప్పుడు తక్కువ ఉండాలని చెప్పాను కదా నువ్వు ఎప్పుడు ఇట్టాగా అంటావు నువ్వు లేదు దుర్గా లేదు వాణిని చేసేసుకుంటాను వాణిని చేసేసుకో ఇప్పుడు వాణి ఎక్కడుంది ఒరే ఏంట్రా ఇది డిస్టర్బ్ చేయకు లుకింగ్ లో ఉన్నాం లుకింగ్ మీరు లుకింగ్ లోనే చావండి కాసేపట్లో వారి నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటుంది మీ కళ్ళు పేలిపోతాయి గుండెలు జారిపోతాయి అసలు ఈ మదన్ అంటే ఏమనుకున్నారా సాక్షాత్తు ఆ మధుడి ప్రతిరూపం టక్కొట్ట గళ్ళరా నీలాంటి హీరో నేను ఇంతవరకు చూడలేదు గురు ఇక ముందు చూడు కూడా గురు నీకు నా జోహార్ నీకు నా జోహార్ 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 గురు నీకు నా జోహార్ థాంక్యూ ఇట్స్ మై డ్యూటీ బ్యూటీ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి నో ప్రాబ్లం ఎప్పుడైనా సరే ఓ ఐఎమ్ సారీ వెల్ రింగ్ అయింది మన లంచ్ బ్రేక్ లో మీట్ చేద్దాం బాయ్ 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 ఏంట్రా అలా చూస్తారు డకటస్ లంచ్ బ్రేక్ లో వాడి వస్తుంది మంచి పూల పద చూసుకుని మేమిద్దరం లవ్ చేసుకుంటాం మీరు చూసి ఆనందించండి ఓకే అంతేనా పట్టుకురా ఏ టోపీ నువ్వు దిగాల్సింది ఇక్కడ దిగు ఓ దిగలే దిగుతున్నా ఊరొచ్చిందని తెల్లారి నా ప్రాణం తీసావు ఇదే నీ ఊరు వెళ్ళు రైట్ రైట్ తెలిసి అడుగుతామంటే అంత దూరం నుంచి వచ్చి కొట్టాను ఎత్తి కొట్టాను ఎంత పెద్ద ఊరు నిన్ను కూడా కొట్టాను ఎత్తి కొట్టాను మళ్ళీ బాగుంది
ఒక్క నయం నాకు చూడలేదు. ఇదిగో అబ్బాయి, బొండం ఎంత? 5 రూపాయలు. అయ్యో, మా ఊళ్ళో 10 రూపాయలేనంట. మా అమ్మ అప్పుడే చెప్పింది, పట్నం వెళ్తే అందరూ నిన్ను మోసం చేసేస్తారని. నేను 10 రూపాయలు ఇస్తాను. అట్టగే మీ అమ్మ చెప్పిందన్నారుగా, 10 రూపాయలు ఇవ్వండి. అది ఇంతకీ మీకు చిన్నది కావాలా పెద్దది కావాలా? సరే 10 తీసుకోవాలి. 10 తీసుకుంటాను బాబు, తాగండి. ఉండు, నేను డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవాలని మా అమ్మ చెప్పింది. అవునవును. 10. తమ్ముడు నిన్నెక్కడో చూసినట్టుందే. అందరూ నేను చిరంజీవిలా ఉన్నానంటారు, మీరు కూడా పప్పులో కాలేశారు. అమ్మన్ని కమ్మన్ని దెబ్బ. అబ్బా, ఏ ఊరు మందే? మా ఊరు. మనూరు. మా ఊరు. మనూరు. మా ఊరు. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు. అన్నయ్య. ఎన్నాళ్ళైంది నేను చూసి. అసలు చూడలేదు. తమ్ముడు. బాగుంటాను తాగుతావు అన్నయ్య? వద్దమ్మా, నీ పేరు చూస్తుంటే చాలా మంచోళ్ళగా ఉన్నావు. నీకు ఈ ఊళ్ళో ఏ సాయం కావాలన్నా సరే, ఆ ఇల్లు కనబడుతుందా? ఇల్లు. దాని మీద శూలం కనబడుతుందా? శూలం. దాని మీద కూకుని అన్నయ్య అని పిలు, వచ్చేస్తాను. సరే. ఓకే తమ్ముడు. ఈ ఊళ్ళో దొంగలున్నారు, జాగ్రత్త. వస్తానే. మంచి అన్నయ్య. నా డబ్బులు, అన్నయ్య డబ్బులు నొక్కేశాడు. డబ్బులు పోయి ఆకలేస్తుంది. ఇది కూడా నొక్కేస్తాడేమో. పట్నంలో అందరూ నొక్కుతున్నారు. తమ్ముడు. నేను నీ తమ్ముడిని కాదు, నువ్వు నా అన్నయ్య కాదు, నేను నిన్ను కౌలించుకోను. కౌగిలించుకోవా? నువ్వేమైనా ఆడపిల్లవా నన్ను కౌగిలించుకోవడానికి? ఏ ఇదేమిటయ్యా ఇంత నీరసంగా ఉన్నావు? భోజనం చేయలేదా? ఇంత మిట్ట మధ్యాహ్నం అయింది, ఇంకా భోజనం చేయలేదా? ఇదిగా మా ఆవిడ లేదు, కనీసం రోజుకు ఒకరికైనా భోజనం పెట్టకపోతే తను నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదన్నమాట. అంటే మన ఇద్దరు ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చా? ఇంటి దాకా ఎందుకే వెళ్ళడం, ఇక్కడికి తెప్పించేస్తా. సరే. నువ్వు పండుకోతి అని అరిచావనుకో, తను పుడ్డు పట్టుకొచ్చేస్తుంది అనమాట. పండుకోచి. అలా కాదు, కళ్ళు మూసుకొని అరవాలి. ముయ్యి కళ్ళు ముయ్యి. ఇదిగో నా కళ్ళు కాదు, నీ కళ్ళు ముయ్యి. సరే, మూచాను. నీ చేతులతో నీ కళ్ళు మూసుకోవాలి. నా చేతితో నా అర్థమైపోయిందిగా. మరి ముయ్యి. అరు ఇప్పుడు నీళ్ళు ఎక్కడ? ఇల్లు బిగ్ ప్యాలెస్, మై హౌస్. అదా? యా. చూలాలు ఏం లేవుగా? చూలాలు బల్లాలు మా ఇంట్లో ఉండవు, అలా గోడందుకు వచ్చేయడమే. అరవచ్చా? అరు కమాన్, కళ్ళు మూసుకున్నావా? రెడీయా? రెడీ, 1 2. అరు పండుకోచి, పండుకోచి. భోజనం వచ్చిందా? Stupid, idiot, fool. Why did you call me Pandu Koti? ఎందుకు కొట్టారు? చంపేస్తాను. కొడతారు, అడిగితే చంపేస్తానంటారు. ఏం పట్నమో ఏమో. నొక్కేసి, ఇది కూడా నొక్కేసా. నా దగ్గర డబ్బులు లేవు, ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంది. పని పని. తమాషాగా ఉంది కదా, అందుకే నేను రాని చెప్పేశాను. నేను ముందు చెప్పాను. హలో, పర్సనల్ గా మాట్లాడాలన్నా? ఓ మీరా? పొద్దున్న మీ ప్రాణాలు తెగించి ఆ రౌడీ బార్ నుండి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. హీరోయిజం ఉన్నవాడేవాడు చూస్తూ ఊరుకోడు. వాణి నా బాడీ హీరోయిజంతో నిండిన జాడి. ఒక్కసారి వెనక్కి చూడండి, మీ జాడీ షేక్ అయిపోతుంది. అబ్బా 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 అబ్బా. అయ్యో, ఇదేరా వెరైటీగా కొడుతున్నా. మీ పర్సనాలిటీ తగిన వాడు చూసారు, కొట్టచ్చు కదా. అబ్బా 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 అబ్బా. సుత్తి పెట్టి రాయిని పగలగొట్టినట్టు నన్ను పెట్టి గోడల స్తంభాలు పగలగొడుతున్నాడు. ఎవడు వీడు? చూడు మిస్టర్. ఎస్ మేడం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో? ఎవరు?
ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. దూరం గురించి నేను అడగటం లేదు అని, ఆ దూరం లాంటి వాడు వచ్చి నన్నెందుకు వీరపీకుడు పీకాడని నేను అడుగుతున్నాను. నువ్వు అతనికి 50 రూపాయలు ఇచ్చి నా ముందు హీరో అవుదాం అనుకున్నావు. నేను అతనికి 100 రూపాయలు ఇచ్చి నీకు విలన్ చేశాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా పిచ్చి ట్రిక్స్ ప్లే చేయొద్దు. ఈసారి బాగా ఆలోచించి పెద్ద ట్రిక్ ప్లే చేస్తాను. షట్ అప్. నీకే కాదు, ఆడపిల్లలు చూసి చొంగ కార్చే ప్రతి మగాడికి హెచ్చరికది. టేక్ కేర్. పెద్ద పోలీస్ ఆఫీసరు వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది. ఏం రాస్తుందో ఏమో, అందరూ పుస్తకాలు పట్టుకొని తిరిగేస్తున్నారు. ఇదేనా అనుకుంటా. నమస్తే అని 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 ఎందుకు అందరు నవ్వుతున్నారు? పిచ్చోని చూసినట్టు కొట్టాను. పిచ్చోళ్ళ ఉన్నారా? ఏ జూలంచి వచ్చావు నాయనా? చెప్పాను. చెప్తే నువ్వు నన్ను కావలించుకుంటావు, ఆ తర్వాత నా చొక్కా నొక్కేస్తావు. నేను చెప్పను. కోపడ గురు, ఎవరు కావాలి నీకు? నాకు వాణి కావాలి. వాణి నా మరదలు, నేను వాణి బావని. మేమిద్దరం పెళ్లి చేసేసుకుంటాం. వాణికి కాబోయే మొగుడంట. అవును. కొట్టాను. ఎందుకు నవ్వుతారు? నువ్వు వాణి బావా? అవును. పాపం వాణి నేను రోజు 10 సార్లు తలుచుకుంటుంది బాబు. నిజంగా? నిజంగా. నువ్వు తన కాబోయే భర్తని, నువ్వంటే తనకి వల్లమాల ప్రేమని చెప్తుంటుంది. చాలా అసహ్యంగా సిగ్గుపడుతున్నా బాబు. చిచి, రాక రాక మా కాలేజీకి వచ్చావు, మరి నీకు మర్యాద చేసుకోవడం మా బాధ్యత. నువ్వు నాతో చాలా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు చాలా మంచోడు. నువ్వు ఈ కాలేజీలో పనిచేసి నౌకరివా? అలాగే అలాగే అనుకో బాబు. భోంచేసావా? లేదు, ఆకలేస్తుంది. రా. తిండి పెడతానని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎంతో సేపు అయింది. ఆకలేస్తుంది. కళ్ళజోడు తీసి చూడు బాబు, కింద బిర్యానీ ఉంది. తిందా బాబు? అక్కడ కాదు, ఇక్కడ. పలావ్, కోడి పలావ్. నాకు చికెట్ల కనపల్లి. తినచ్చా బాబు? ముందు జ్యూసు, ఆ తర్వాత బిర్యానీ. జ్యూస్ అంటే? ద్రాక్ష కలిపిన దానిమ్మ రసం. ద్రాక్ష కంపు కొడుతుంది. ఈ ద్రాక్ష అంతే బాబు, చెట్టులోని ఎండి పండి కుళ్ళిపోతాయి. మనకు కావాల్సినప్పుడు పిత్తుకోవడమే. ఎంత కుళ్ళు కంపు కొడితే ఆరోగ్యానికి అంత మంచిది. ఒక పీకు పీకు. అలా కాదు బాబు, లోపలికి పీకు. పెళ్లికడ వస్తుంది. ఇదిగో మరో గ్లాస్ పెళ్లికడ. తాగు. కుడి తాగినట్టు తాగుతున్నాడు. చిన్న దూర తాగమ్మా. చేసుకోండి చేసుకోండి. వాణిని పెళ్లి చేసుకోవాలి. చూడు, నువ్వు వాణి లాంటి కోడిని పెళ్లి చేసుకోవాలంటే కలర్ఫుల్ పుంజులా తయారవ్వాలి. నిన్న అలా తయారు చేసి నేను తీసుకెళ్తాగా. ఎరా? అవును అవును.